నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నైజాం బాద్షా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తుంది. ఎక్కడ అంటే ఇక్కడ ఇండియాలోనే కాదు, ఇక్కడ నైజాం అంటే ఆంధ్ర ఏదైనా కానీ ఒక్క పేరు మాత్రం వినిపిస్తుంది. అదే మన రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కల్కి మూవీ గురించి. అండ్ ఇప్పుడు నేను వై నైజాం బాద్షా అన్నాను అనేది మీకు అందరికీ ఒక డౌట్ వస్తుంటుంది కదా. ఎందుకన్నానంటే 60 crores షేర్ని తను రీచ్ అయ్యాడు. అంటే ఇంతకుముందు చాలామంది రీచ్ అయినా కూడా 1-2 సినిమాలకి మాత్రమే అయిపోయారు. కానీ ప్రభాస్ గారి మూవీస్ మాత్రం 3 మూవీస్ 60 crores షేర్స్ని అయితే రీచ్ అయింది. సో ఇంకా ఎంత వసూలు చేస్తుంది అంటే ఇంతకుముందు ఎవరు వసూలు చేశారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్. ఇప్పుడు అందరూ అంటే నార్మల్గా బాలీవుడ్ బాద్షా అని చెప్పేసి మనం మాట్లాడతాం, కాకపోతే ఇప్పుడు కొత్తగా నైజాం బాద్షా అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం ప్రభాస్ గారి గురించి. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ కల్కి మూవీతోని ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ గారి పేరు అంటే ఇంతకుముందు బాహుబలితోని సలార్తోనే చూసాం, కానీ ఈసారి కల్కితో మాత్రం మామూలుగా లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే షేర్స్ పరంగా చూసుకుంటే నైజాం బాద్షా అయిపోయారు ప్రభాస్. అంటే 60 crores షేర్ని రాబట్టారంటే అంటే తన ముందు ఎంతోమంది ఉన్నారు, కాకపోతే 1-2 సినిమాలకు పరిమితమయ్యారు. కానీ తన మూవీస్ మాత్రం 3 మూవీస్ మాత్రం రీచ్ అవ్వడం జరిగింది. సో ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంతే అంటారా? చాలామంది లేరు యాక్చువల్గా. నైజాంలో మొట్టమొదట 60 crores షేర్ మార్క్ని దాటినటువంటి హీరో ప్రభాసే. ఫస్ట్ నుంచి వెరీ ఫస్ట్ ఫిలిం బాహుబలి 2. సో అప్పుడు దాకా 60 crores ఓన్లీ నైజాం ఏరియా, తెలంగాణ మొత్తాన్ని నైజాం ఏరియాగా మన సినిమా పరిభాషలో పిలుస్తారు. కాబట్టి అక్కడ 60 crore మార్కుని అందుకున్నటువంటి 60 crore షేర్ మార్కుని అందుకున్నటువంటి మొట్టమొదటి సినిమాయే ప్రభాస్ నటించినటువంటి బాహుబలి 2. ఓకే. సో తర్వాత సరార్ కూడా అది సాధించింది. అయితే హయ్యెస్ట్ షేర్ సాధించినటువంటి సినిమా వచ్చేటప్పటికి RRR. అది 100 కోట్ల పైనే షేర్ సాధించింది ఒక్క నైజాం ఏరియాలోనే. సో అగ్రస్థానం అయితే అదే. సో ఆ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు కాబట్టి క్రెడిట్ వాళ్ళకి వెళ్ళింది, ఇద్దరికి వెళ్ళింది. షేర్ చేసుకున్నారు అక్కడ కూడా వాళ్ళు. సో వేరాజ్ 60 కోట్లు ఆ మార్కు దాటిన సినిమాలు మొత్తం ఇప్పటివరకు 4 నైజాంలో. ఇందా RRR కాకుండా ఆ మిగతా మూడు కూడా ప్రభాస్వే కావటం ఇక్కడ విశేషం. అందుగురించి అంటే 60 crore షేర్ మార్కును అందుకున్న 3 సినిమాలతో అందుకున్నటువంటి నైజాం ఏరియాలో ఒకే ఒక్క స్టార్ ఎవరా అంటే ప్రభాస్. ప్రభాస్ ఆల్రెడీ బాలీవుడ్ బాదుషాలు లేకపోతే తెలుగు బాదుషాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ తను ఇండియన్ బాక్స్ ఆఫీస్ బాద్షా. ఎందుకంటే తన బాహుబలి 2 అనేది 1800 కోట్లు ప్రపంచవ్యాప్తంగా సాధిస్తే దంగల్ సినిమా రాకముందు వరకు రికార్డు దాని మీదే ఉంది. ఇది హిందీలో కూడా హయ్యెస్ట్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా బాహుబలి 2నే నిలిచింది. దాని తర్వాత దంగల్ వచ్చి సో ఆ క్రెడిట్ అది తీసుకుంది. సో ఇప్పుడు మనం ఈ నైజాం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నైజాం నిజంగానే ఆ ఏరియా ఎందుకనో ప్రభాస్కి అంటే తెలుగు నాట మొత్తం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కంటే కూడా తెలంగాణలోనే ప్రభాస్కి ఎక్కువ ఆదరణ లభిస్తుందా అన్న ఒక సందేహం కూడా మనకు వస్తుంది. అట్లా అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా చూసుకుంటే కల్కి అనే సినిమా కూడా చూసుకుంటే నైజాంలో మిగతా 2 ప్రాంతాలు రాయలసీమలో సీడెడ్ అంటాం, అది కొంచెం చిన్న ఏరియా అనుకోండి. తర్వాత మొత్తం మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా 6 జిల్లాల కింద విభజించారనమాట. ఏది బాక్స్ ఆఫీస్ పరంగా నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర. సో అంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వచ్చేసి ఉత్తరాంధ్ర కింద వస్తాయి. సో ఉభయ గోదావరి జిల్లాలో వచ్చి తూర్పుగోదావరి ఒకటి, పశ్చిమ గోదావరి అట్లా తీసుకున్నారు. అట్లా కృష్ణా, గుంటూరు వచ్చేటప్పటికి ప్రకాశం, గుంటూరు కలిపి గుంటూరు జిల్లా కింద వచ్చినాయి అనమాట. ఇక్కడ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా నెల్లూరే. సో ఆల్మోస్ట్ కృష్ణా, గుంటూరు ఈక్వల్గా ఉంటాయి. కెపాసిటీ ఎప్పుడు కూడా కలెక్షన్స్ చూసుకున్నా కూడా దగ్గరగా వస్తాయి ఏ సినిమా అయినా కూడా. సో ఇదంతా కొంచెం తక్కువ అనిపిస్తుంది. కల్కి చూసుకుంటే రికవరీ ఏదైతే ఉందో అక్కడ అయిన ప్రీ బిజినెస్ వాల్యూకి
అలాగే రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్ అవి చూసుకుంటే నైజామే త్వరగా అటు సీడెడ్ కానీ మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా కానీ చూసుకుంటే వాటితో పోల్చుకుంటే నైజాంలోనే త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ వివరాలు ఒకసారి నేను మీకు చెప్తాను, మనకు వచ్చినటువంటి వివరాలు. సో నైజాంలో నేను ఇందాక మీకు ముందు చెప్పినట్టుగా RRR హయ్యెస్ట్ అన్నాను కదా, అది మనకి అందిన లెక్కల ప్రకారం 111 ఆల్మోస్ట్ 112 కోట్లు అంటే 111,85,00,000 రూపాయలు వచ్చింది షేర్ వసూలు చేసింది అది RRR మూవీ అనేది. ఓకే. ఆ తర్వాత ప్లేస్లో సలార్, అది ఆల్మోస్ట్ 71.5 crores అది షేర్ రాబట్టింది. ఆ నెక్స్ట్ బాహుబలి 2 68 crores ఉంది. సో ఇప్పుడు కల్కి వచ్చి 63.5 crores. సో ఇది కేవలం 6 రోజుల్లోనే ఈ షేర్ అనేది కల్కి అనేది రాబట్టగలిగింది. తర్వాత 5th ప్లేస్లో ఉన్నటువంటి అలా వైకుంఠపురంలో 44.88, అంటే మిగతా సినిమాలు ఏవి కూడా 50 crores షేర్ కూడా క్రాస్ చేయాల. సో వేరేస్ ఈ 4 సినిమాలు RRR, సలారు, బాహుబలి 2, కల్కి, ఈ 4 వచ్చేసి మోర్ దాన్ 60 crores ఓన్లీ నైజాంలో అవి వసూలు చేయటం జరిగింది. అందుకని మనం ఇప్పుడు ప్రభాస్ని నైజాం బాద్షా అని చెప్పేసి పిలుస్తున్నాం. మేబీ నాకు తెలిసి ఈ కొన్ని రోజుల్లోనే తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకుంటాడేమో సార్. ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా దానికి లైఫ్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు 6 రోజులైంది. భారతీయుడు 2 జూలై 12th వస్తూ ఉంది. సో ఈ లోపల సాధ్యమైనంత అంటే 11వ తేదీ వరకు మ్యాక్సిమం అది ఎంత రాబట్టగలుగుతుందో అది రాబట్టుతుంది. భారతీయుడు 2 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా థియేటర్లు అన్నీ కూడా దానికి వెళ్తాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో అప్పుడు తగ్గే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఓవరాల్ కలెక్షన్ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే 6 రోజుల్లో అంటే మంగళవారం వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కల్కి 129 కోట్ల పైనే షేర్ రాబట్టింది. అంటే ఆల్మోస్ట్ 201 కోట్ల గ్రాస్ అనమాట, కేవలం తెలుగు రాష్ట్రాల వరకే. సో ఇందులో ఈ 6 రోజుల్లో నైజాం ఇందాకే చెప్పుకున్నాం 63.5 కోట్లు నైజాంలో వస్తే, సో ఆంధ్రాలో 50 కోట్లు పైన వచ్చింది. అంటే ఆంధ్ర మొత్తం కలిపినా కూడా అంటే సీడెడ్ పక్కన పెడితే నైజాంలోనే ఎక్కువ ఉంది. అట్లాగే సీడెడ్ అంటే రాయలసీమ చూసుకుంటే దగ్గర 15 కోట్ల షేర్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా 129 కోట్ల పైనే షేర్ వచ్చింది. కర్ణాటక చూసుకుంటే 21 కోట్లు వచ్చింది. తమిళనాడు చూసుకుంటే దగ్గర 13 కోట్లు వచ్చింది. కేరళ 6,80,00,000 దాకా వచ్చింది. అట్లాగే మిగతా హిందీ మొత్తం నార్త్లో చూసుకుంటే 71.5 పైనే వచ్చింది. సో అట్లాగే ఓవర్సీస్లో చూసుకుంటే 79 కోట్ల పైన వచ్చింది. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 320 కోట్ల పైనే షేర్ ఇప్పటివరకు రాబట్టింది. మొత్తం దీనికైనటువంటి ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చేటప్పటికి 370 కోట్లు. సో అంటే 86% రికవర్ అయిపోయింది. ఇంకా జస్ట్ మనకి 14% ఇంకా మనకి రావాల్సి ఉంది. అయితే ఇందులో ఇప్పటికే ఓవర్సీస్ అనేది బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కేరళ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ 2 కూడా మనం నిన్ననే మాట్లాడుకున్నాము. సో ఇంకా మిగతా వచ్చేటప్పటికి నైజాం వాల్యూ వచ్చేసి 65 crores. సో ఆల్మోస్ట్ 63.5 వచ్చేసింది. అంటే బ్రేక్ ఈవెన్కి ఇంకొక జస్ట్ 1.5 crore డెఫిసిట్లో ఉంది. ఈ రోజుతో అది కూడా వచ్చేస్తుంది. సో రేపటి అంటే ఈ రోజుతోనే అది నైజాం ఏరియాలో ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తున్నట్టు లెక్క. అలాగే రాయలసీమ వచ్చేటప్పటికి 27 కోట్లు మామూలుగా దానికి అయిన బిజినెస్. సో ఇప్పటికి దగ్గర 15 కోట్లు మాత్రమే వచ్చిందనమాట. సో అట్లాగే ఆంధ్ర మొత్తం చూసుకుంటే 76 కోట్లు దాని ప్రీ బిజినెస్ వాల్యూ. సో ఆ 76 కోట్లకి ఇప్పుడు వచ్చింది 50 కోట్ల, సుమారు 51 కోట్లే. సో ఇంకా రావాల్సింది ఇంకా 20% రావాలి. సో ఈ రకంగా చూసుకున్నా కానీ మనం నైజాం బాద్షా అని కరెక్ట్గా అనటానికి ఇది సరిపోతుంది అనమాట. అంటే నైజాం చాలా ఎక్కువగా నైజాం ప్రజలు ప్రభాస్ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు. సో ఈ కల్కితోటి సో మరోసారి తను నైజాం బాద్షా అనే విషయాన్ని ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి. సో నెక్స్ట్ ఇయర్ రాజా సాబ్ వస్తూ ఉంది. మరి దాంతో అది మళ్ళీ కంటిన్యూ చేస్తాడా ఈ ట్రెండ్ని అనేది చూడాలి. ఎందుకంటే వరుసగా ఒక రాజా సాబ్ తప్పితే అంటే
అతను ఇప్పుడు అన్నీ కూడా హై బడ్జెట్ ఫిలిమ్సే చేస్తున్నాడు. వాటిలో రాజాసాబ్ అనేది కొంచెం తక్కువ బడ్జెట్ ఫిలిం అనే చెప్పాలి. కానీ దాని తర్వాత రాబోతున్నటువంటి సలార్ 2 కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి, మళ్ళీ కల్కు పార్ట్ 2 కానీ ఇవన్నీ కూడా మళ్ళీ హై బడ్జెట్ ఫిలిమ్సే. సో అట్లా హై బడ్జెట్ ఫిలిమ్స్ ఎప్పుడూ కూడా తన భుజాల మీద మోసే హీరోగా, నిర్మాతలకు భరోసా ఇచ్చే హీరోగా ప్రభాస్ నిలుస్తున్నాడు. సో ఈ ట్రెండ్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అంటే ఇప్పుడు 600 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసేసింది. ఆమిర్ ఖాన్ తర్వాత నిన్న చెప్పుకున్నాం 500 కోట్ల గ్రాస్ సినిమాల్లో ఎట్లయితే ఆమిర్ ఖాన్కి సమం చేశాడో, ఆమిర్ ఖాన్ గత ఆయన రికార్డులో ఉన్నటువంటి ఏవైతే మోర్ దెన్ 500 క్రోర్ గ్రాస్ ఫిలిమ్స్ అవుతుండే, యాక్చువల్గా అవి మోర్ దెన్ 600 క్రోర్స్ గ్రాస్ ఫిలిమ్స్ అనమాట. సో ఇప్పుడు ఆ రికార్డును కూడా ప్రభాస్ ఈక్వల్ చేసేసాడు. సో దాని తర్వాత మిగతా హీరోలు అంతా కూడా వీళ్ళ తర్వాత స్థానాల్లోనే ఉన్నారు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నైజాంలో RRR 100 crores చేసిందని, మరి ఇప్పుడు కల్కి ఆ రేస్లో ఉందంటారా? మరి అక్కడ వరకు రీచ్ అయ్యే అక్కడ దాకా వెళుతుందంటే సందేహమే. బట్ సలార్ని దాటే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ప్రభాస్ సినిమాల్లో టాప్ పొజిషన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి అదంటే 111 కోట్లు. సో దాని రేంజ్ ఇంకా చాలా పెద్దది కాబట్టి అంత దాకా రావటం కష్టం. ఇది వేరాజ్ 70 కోట్లు ఈజీగా దాటేస్తుంది. బహుశా 75 కోట్ల వరకు కూడా రావచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే 71 కోట్లతోటి ఉన్నటువంటి, అంటే ప్రభాస్ సినిమాలు ఇప్పటివరకు హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా నైజాంలో సలార్. సో దాన్ని ఖచ్చితంగా ఈ సినిమా కలికి బీట్ చేసే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.